హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మినపప్పు వేసి టమోటా, పచ్చిమిర్చితో పచ్చడైతే చేద్దామనుకున్నానండి. చాలా రోజులైంది తినేసి ఈ పచ్చడి. అందుకని చెప్పేసి తినాలనిపించింది. అందుకని ప్రిపేర్ చేస్తున్నాను మొత్తము. ముందుగా 4 టమోటాలు, ఒక 7 గాని, 8 గాని పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల మినపప్పు, జీలకర్ర మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని, కొంచెం నూనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి, మినపప్పు అయితే దోరగా వేయించుకోవాలి. చాలా రుచిగా ఉండిద్దండి ఈ పచ్చడి. కంపల్సరీ ఒకసారైతే మీరు గూడా ట్రై చేయండి. మినపప్పు, జీలకర్ర పడంగానే టేస్ట్ అయితే చాలా మారిపోయిద్ది. చల్లజామున ఇంకా పచ్చడి తినాలనిపించింది కాబట్టి, ఈ టైంలో అయితే చేస్తున్నాను. మినపప్పు ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకొని, పక్కన ఒక ప్లేట్‌కైతే తీసి పక్కన పెట్టుకోవాలి. మినపప్పు పక్కకు తీసిన తర్వాత, అదే కడాయిలో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి సగానికి కట్ జేసి వేయిస్తే చాలా బాగా వేగుతాయండి పచ్చిమిర్చి. లేదంటే కొంచెం కారం ఎక్కువగా ఉండిద్ది. అందుకని చెప్పేసి నేను ఇలా సగానికి కట్ జేసి మరీ వేయిస్తాను. సగం వేగిన తర్వాత మాత్రం జీలకర్ర వేసుకోవాలి. ముందుగా వేస్తే జీలకర్ర బాగా నల్లగా అయిపోయిద్ది. అందుకని చెప్పేసి మిర్చి సగం వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. పక్కన ప్లేట్‌కైతే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇంకొంచెం నూనె వేసి, ఆ నూనెలో కట్ జేసి పెట్టిన టమోటాలైతే అందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే నూనె కొంచెం ఉంది గాబట్టి సరిపోదు. అందుకని ఇంకొక 2 టేబుల్ స్పూన్‌ల నూనె అయితే వేశాను. ఇప్పుడు ఆ టమోటాలు అందులో వేసి బాగా మగ్గనిద్దాము. టమోటాలు మగ్గేలోపు ఒక ఎర్రగడ్డ, 4 వెల్లుల్లిపాయలు తీసి పక్కనైతే పెట్టుకున్నాను. రోట్లో దంచుతానండి పచ్చడి. మామూలుగా రోటి పచ్చడంటే ఇంక చెప్పనవసరం లేదు. ఎంత రుచిగా ఉండిద్దో మీకు కూడా తెలుసు. మామూలు మిక్సీకేస్తే అంత రుచి రాదండి. రోట్లో అయితే దంచుతాను నేను పచ్చడి మాత్రము. ప్రతిసారి చేసినప్పుడల్లా రోట్లోనే దంచి తింటాం మేము. అలాగైతేనే మాకు ఇష్టము. ఇంట్లో గూడా ఇష్టపడతారు అలాగా. మిక్సీకైతే వెయ్యను. రోలు శుభ్రంగా కడిగి, కొంచెం గూడా తేమ లేకుండా తుడిచి పెట్టుకున్నానండి ముందుగానే. వేయించుకున్న మినపప్పు అందులో వేసి కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుతున్నాను. మరీ మెత్తగా దంచితే పెద్దగా రుచిగా ఉండదు. అందుకని చెప్పేసి కచ్చా పచ్చాగా దంచి, ఆ పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకొని, అది గూడా అలాగే దంచుకోవాలి. ఏది గూడా బాగా మెత్తగా అయితే నూరకూడదు. కచ్చా పచ్చాగా అయితే నూరి పెట్టుకోవాలి. దీని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కొంచెము. ఎక్కువ అవసరం లేదు. టమోటాలు వేసాం కాబట్టి, కొంచెం చింతపండు నానబెట్టుకొని, అది గూడా అందులో వేసి బాగా దంచుకోవాలి. నేను రోట్లో పచ్చడి నూరుతుంటే, ఈ బుడ్డోడొచ్చి నేను నూరుతానని చెప్పేసి బండైతే తీసుకున్నాడు. తీసుకొని దంచుతున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడో. చివర్లో అయితే టమోటాలు గూడా వేసి, కొంచెము మెత్తగా అయ్యేటట్టు, మరీ మెత్తగా లేకుండా బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో యేసుకొని, నెయ్యేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్దండి. అది గూడా చల్లజామునయితే చాలా బావుండిద్ది. మధ్యాహ్నం పూట కన్నా సాయంత్రం పూట చాలా బావుండిద్ది అన్నంలోకి. అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అందులో వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేద్దాము. అలాగే ఉప్పు గూడా వేసుకుంటున్నానండి. చివర్లో ఉప్పు, ఎర్రగడ్డ. ఆ ఎర్రగడ్డ గూడా అలా వేసి దంచితే చాలా బావుండిద్ది. చాకుతో కోసి వేసే కన్నా డైరెక్ట్‌గా రోట్లో వేసి ఇలా దంచుకుంటే చాలా బావుండిద్ది. పచ్చడిలో నంజుకొని తినడానికి కూడా. అయిపోయిందండి. మినపప్పు, జీలకర్ర పచ్చడైతే రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను గిన్నెలోకి. ఈ బుడ్డోడు కాసుకొని కూర్చొనున్నాడు పచ్చడి కోసము. అందుకని చెప్పేసి ఆ రోట్లోనే అన్నం కలుపుతున్నాను వాడికి తినిపించడానికి. వీడు పచ్చడేం తింటాడో అనుకున్నాను. కానీ కారం ఉన్నా గాని వాడు ఓర్చుకొని అన్నం అలా కలిపి పెడితే మాత్రము శుభ్రంగా 4 ముద్దలైతే తినేసాడు. చాలా బావుందంట. పచ్చడి మొత్తం చేసే వరకు నా దగ్గరే కూర్చున్నాడు. మీరు ఏదైనా పచ్చడి చేసినప్పుడు ఈ విధంగా రోట్లో అన్నం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి అనుభవం మీకుందా ఫ్రెండ్స్? నేనైతే తిన్నాను. ఫస్ట్ టైమ్ ఎప్పుడు తిన్నానంటే, నా పెళ్ళైన కొత్తలో మా పెద్దాడబిడ్డ ఇలాగే గోంగూర పచ్చడి చేసి, రోట్లో కలిపి నోట్లో ముద్దలు పెడుతుంటే అసలు ఎంత కమ్మగా ఉందో ఆ అనుభూతి ఇప్పటికీ గుర్తుంది నాకు. అలాగే
ఆమెను చూసి నేను గూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను. పిల్లలకి పెడుతుంటాను. చాలా రుచిగా ఉండిద్దండి. రోట్లో పచ్చడి నూరాక లాస్ట్‌లో అన్నం కలుపుకొని తింటే ఆ రుచే వేరేగా ఉండిద్ది. మీరు గూడా ఒకసారి ఇలాగే చేసి తినండి. మీకు తెలిసిద్ది. వీడు చూడండి ఎంత బాగా తింటున్నాడో అసలకి. కారం ఉందని గూడా అనుకోవట్లేదు. ఈ బుడ్డోడు ఇంత బాగా తింటున్నాడు పచ్చడితో అన్నము. పచ్చడి చేసేంత వరకు కాసుకొని కూర్చున్నాడండి నా దగ్గరే.